వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికలు కలవరపెడుతున్నాయి. పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి కలిసి వస్తాయా లేదా అనే ఆందోళన పడుతున్నారు పార్టీ నేతలు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఏపీలో వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 14 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులో 9 లోకల్ బాడీ కోటా కాగా మిగిలిన వాటిలో 3 పట్టభద్రులు, 2 టీచర్ నియోజకవర్గాల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే వైసీపీ పట్టభద్రులు, టీచర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. లోకల్ బాడీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఎన్నికలు జరుగుతున్న 14 స్థానాలతో పాటు త్వరలో ఖాళీ కానున్న వాటితో కలిపి మొత్తం 23 ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకుని శాసన మండలిలో తిరుగులేని మెజారిటీ సాధించాలని వైసీపీ భావిస్తోంది. మార్చిలో జరిగే 14 స్థానాల్లో లోకల్ బాడీ కోటా 9 ఎమ్మెల్సీలు వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ప్రతిపక్షాలు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో వైసీపీకి తిరుగు లేనప్పటికీ పట్టభద్రులు, టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. జీతాలు సరిగా రావడం లేదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. సిపిఎస్ రద్దు విషయంలో ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమంటూ ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించిన చలో విజయవాడని విజయవంతం చేయడంలో ఉపాధ్యాయ సంఘాలు కీలక పాత్ర పోషించాయి. ఇటీవల ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారనే ఉద్దేశంతో తమను పక్కన పెట్టారని ఆ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పాఠశాలలో పరిశుభ్రత పేరుతో ఉపాధ్యాయులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నదనే విమర్శలు ఉన్నాయి. కరోనా సమయంలో ఉపాధ్యాయులను వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఇవన్నీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి నష్టం చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి సవాల్గా మారాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపడంలో విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అసమ్మతి ఎమ్మెల్యేల తిరుగుబాటు, పట్టభద్రుల కోటాలో వైసీపీకి నష్టం చేస్తాయని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నియోజకవర్గంలో వైసీపీకి ఇబ్బంది తప్పదని అంటున్నాయి. మరీ ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నియోజకవర్గంలో వైసీపీకి ఇబ్బంది తప్పదని అంటున్నాయి పార్టీ వర్గాలు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నాయకత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడంతో వారిని పార్టీ పక్కన పెట్టింది. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి అటు వెంకటగిరి నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని ఓడించి తమ సత్తా చూపడానికి అందివచ్చిన అవకాశాన్ని ఇద్దరు ఎమ్మెల్యేలు ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఏ ఒక్క చోట వైసీపీ ఓడినా ప్రతిపక్షాలు దానిని ఆయుధంగా చేసుకుని అధికార పార్టీని ఇరుకుని పెట్టే అవకాశం ఉంటుంది. మరి వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో తమ అభ్యర్థులను గెలిపించుకుంటుందో చూడాలి.